రీసెంట్ గానే పెద్ద సినిమా చూసా. ఆ, అందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అందులో పెద్ద సినిమాలో హీరోతో సహా అందరు కూలీలు రోజుకి 20 రూపాయలకి కష్టపడతారు. కానీ అదే సినిమాలో ఐటమ్ సాంగ్ లో వారానికి 1000 నా కోసం దాయి చూపిస్తా హాయి అని అంటాడు. అసలు అదెక్కడ లాజిక్ అయ్యా? రోజుకి 20 రూపాయలు కష్టపడే కూలికి తిండి తిప్పలు అన్ని పోగా 10 రూపాయలు సేవ్ చేసుకున్నా వారానికి 70 రూపాయలు అవుతాయి. వాళ్ళు 70 రూపాయలు దాచుకునే టోల్కి వారానికి 1000 ఎట దాచుకుంటారు. ఆ సుఖం హాయ్ ఎట చూస్తారు పాజిటివ్ దగ్గర పోయి. అసలు ఇది ఎక్కడ లాజిక్? సుకుమార్ శిష్యుడేనా బుచ్చిబాబు? అసలు సుకుమార్ ఎంత డీటెయిల్గా ఉంటుంది, బుచ్చిబాబుకి ఎంత డీటెయిల్గా ఉంటుంది? అసలు ఏంటి, అసలు ఏం రాస్తాడు, అసలు దాని మీనింగ్ ఏంటి అసలు నాకు చెప్పు. అంటే మనిషికి వారానికి 70 రూపాయల రోజుకి 20 రూపాయలు చొప్పున అందులో 10 రూపాయలు ఖర్చు ఇచ్చినా 10 రూపాయలు మిగులుతాయి. సో ఒక 60 రూపాయలు 70 రూపాయలు వచ్చే వారానికి 70 రూపాయలు వచ్చే మనిషి వాడు 1000 రూపాయలు పెట్టి హాయ్ ఎట చూస్తాడు. అంటే వాళ్ళు శాతంగా డబ్బులు సంపాదించలేని వాళ్ళు నా కూలీని అవమానించడం కోసమే కదా అక్కడ డైరెక్టర్ ఆ లిరిసిస్ట్ తో సహా సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు ఇండియాలో. అంటే 70 రూపాయలు సంపాదించడానికి ఆ 1000 రూపాయలు ఆఫర్ చేయలేడు, వాడు సెక్స్ చేయలేడు. వాడికి సెక్స్ చేయకుండానే అది ఏంది శుక్రకణాలు పీల్చుకుపోయి ఎండిపోయి చావాలనే ఇండైరెక్ట్ గా అక్కడ డైరెక్టర్ చెప్తున్నాడు. వాళ్ళ మనుషులు కదా వాళ్ళకి. మిస్టర్ రాకేష్, అది డైరెక్టర్ ఫాల్ట్ కాదు. నీదా చెప్పు, ఎవరిది చెప్పు. అక్కడ హై కాస్ట్ ఫిగర్ ని నేనని చెప్పి ఆ అది క్యారెక్టర్ హై కాస్ట్ ఫిగర్ అయినప్పుడు వారానికి 1000 దాయి నా దగ్గరకు వచ్చి హాయి చూడని చెప్పుద్ది. అంటే వాళ్ళు శాతగాని వాళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళ బతికంతే నన్ను ఆఫర్ చేయలేరు. వాళ్ళు నన్ను ఆఫర్ చేయలేరని ఇండైరెక్ట్ గా లేబర్ జరుగుతుంది. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ దెబ్బతింది. సెక్షన్ 300 సంథింగ్ ప్రకారం డిగ్నిటీ ఆఫ్ లేబర్ దెబ్బతింది. మిస్టర్ రాకేష్, ఐఎమ్ ఆస్కింగ్ యు వన్ క్వశ్చన్. యా, ఓకే, కమ్ ఆన్ మ్యాన్. ఎలా చెప్పు, నేను నీ చెప్పు. చెప్తా, వెయిట్ ఆడ డబ్బులు ఇస్తాను నీకు. సారీ. అంటే ఇప్పుడు హై కాస్ట్ ఆఫ్ హోటల్స్ రెస్టారెంట్ ఉంటాయి కదా, ఆఫ్ కోర్స్ మన తాజ్ బంజారా, తాజ్ వాటిలో లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎంత ఉంటది? పే చేసి నువ్వు వెళ్ళేంత ఇది పర్ డే 1000 to 10,000 తీసుకుంటారు. మరి నీ ఎఫెక్ట్ ఎంత? నువ్వు డబ్బులు సంపాదించి వెళ్తావా, లేకపోతే నీ వారానికి ఇంత వస్తుంది, నాకు నెలకు ఇంత వస్తుంది, నీ కరెంటు బిల్లు, పాలు గిల్లు, కూరగాయలు అనుకొని ఆ హోటల్కి వెళ్ళకుండా ఉంటావా? లేకపోతే వారానికి 1000 రూపాయలు, వారానికి 70 రూపాయలైనా ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో? ఓకే, యాజ్ ఫర్ యువర్ లాజిక్ నా దగ్గర డబ్బులు ఉంటే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మూసుకొని ఉండాలి. కానీ ఇక్కడ ఆ హోటల్ నాకు దగ్గరకు వచ్చి పిలవట్లే. కానీ ఐటమ్ గారు ఇంత గిత్త బట్టలు వేసుకొని వచ్చి అందరి ముందు నిలబడి వారానికి 1000 నా దగ్గర హాయి చూడమంటుంది. ఆడు 70 రూపాయలు సంపాదించాడు, హాయి చూడలు అని వాడి దగ్గరికి ఎందుకు వచ్చావు, వాడిని ఎందుకు రెచ్చగొట్టావు, వాడు చీప్ అని ఎందుకు చూపెడుతున్నావు? అండ్ ఈ విషయం మీద మరెంతో ఘనంగా డీటెయిల్ గా క్షుణ్ణంగా డిస్కస్ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు మళ్ళీ నువ్వే తొక్కలో హరి నాగేంద్ర బాబు. అంటే మీ బతుకులకి మీరు 1000 రూపాయలు కూడా సంపాదించలేరు, వారానికి ఆ 1000 రూపాయలు కూడా దాచలేరు, నన్ను అనుభవించే అంటే ఇండైరెక్ట్ గా ఎక్కిరిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో. నేను చెప్పింది అదే, నీ ఎంకమ్మ నీ జిరాక్స్ తీసాను, కలర్ జిరాక్స్ తీస్తావు. ఓకే, దీని మీద మనం సుకుమార్ సచ్చిబాబు అదే బుచ్చిబాబు మీద కేసేయాలి. ఏమంటావు? జూబ్లీ హిల్స్ బంజార్ మాదాపూర్ దగ్గర స్టేషన్ వెళ్ళి. సరే, నేను మామూలుగా నీతో పాటు ప్రేక్షకుడిని, నాకేం తెలుసు. మనం ప్రేక్షకులు అడిగే వాళ్ళు లేనంతసేపు తీసేవాడు ఉంటాడు. మనం అడిగి సమాజానికి ఏంటది తెల్లకొలుప మెలకొలుపు చెప్పాలి. ఇది స్టోరీ ఆఫ్ మనం ఫన్నీ వేలో తీసుకోవాలి. ఒక మూవీని మూవీలానే చూడాలి రాకేష్. అట్లా చూడకూడదు హరి. నేను మొన్న అర్జున్ రెడ్డి సినిమా చూసి అర్జున్ రెడ్డి అవుతాం అనుకున్నా. అర్జున్ రెడ్డి ఎట్లా చూడకూడదు, మూవీలో ఎందుకు చూడాలి? మొన్న వారానికి 1000 నా కోసం దాయన్నది. ఒక 5 ఏళ్ల పిల్లగాడు ఆ పాటిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాన్న వారానికి 1000 నా కోసం, దాని అర్థం ఏంటంటే తండ్రి ఏం చెప్తాడు? సరే, నువ్వు అర్జున్ రెడ్డి మూవీ సినిమాలు ఎలా చూస్తావు నువ్వు? మిస్టర్ రాకేష్, అర్జున్ రెడ్డి మూవీ చూసావు ఆఫ్ కోర్స్. చూసి అందులో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఏంది? హీస్ ఏ లవ్ ఎడిక్ట్, ఆఫ్ కోర్స్ హీస్ ఏ డ్రగ్ ఎడిక్ట్. ఇంకా నాట్ ఏ డ్రగ్ ఎడిక్ట్, హీస్ ఆఫ్టర్ బ్రేకప్. తను ముందు మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హై ఎడ్యుకేషన్ పర్సన్, ఒక కాలేజీ సీట్లు ఫ్రీగా తీసుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్. కెన్ వి టాక్ అబౌట్ పెద్ది? ఓకే, డిస్కషన్ ఎక్కడికి వెళ్తుంది? సరే, పెద్దిలో మనోడు వారానికి 1000 దాచి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడా? డబ్బులు తక్కువ వస్తున్నాయి, వేరే చోటకి వెళ్ళి ఆ డబ్బులు సంపాదించుకొని మన లెవెల్ పెంచుకుందాం అనుకున్నాడా? లేకపోతే మా ఊరికి నేను ఏదో ఒకటి చేయాలని వెళ్ళాడా? నువ్వు అమ్మాయి పిలిచిందని ఇదిగో మూవీలో చెప్పేది సినిమా మొత్తం చండాలని చూపెడతారు. లాస్ట్ లో నువ్వు సినిమా మొత్తం ఏదో పనులు చేస్తారు, లాస్ట్ లో ఇలా ఏదో పనులు చేయొద్దండి అని చిన్న మాట చెప్తారు. అప్పటి వరకు ఏదో పనులు చేసి లాస్ట్ లో ఒక చిన్న మాట చేయొద్దని చెప్తే చూసిన వాడు అబ్బా చూసి చప్పట్లు కొట్టాలా? వాడు ఆ చెడుకే అంకితం అవుతాడు. లాస్ట్ లో హీరో చేసి వద్దని చెప్పాడు అని చెప్పి మంచివాడు అయిపోతారా?
ఇప్పుడు లేదు, వారానికి లేదు, 1000 లేదు. అంటే అది ఏంది? ఇప్పుడు అలాని చిన్న కాదు పిల్ల రాకేష్. వెళ్ళి అయ్యని అడుగుతాడు, ఏం చెప్తాడు అయ్యా? వాళ్ళ అయ్యా వారానికి ఎవరైనా సరే 1000 కానీ నా రాకేష్ కోసం రాకేష్ రాకేష్ ఇది బాగుంది రాకేష్ కదా? చెప్పేది విను రాకేష్. బాలే బాలే. ఆ. అయితే ఇప్పుడు 100 మంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు రాకేష్, ఒక అమ్మాయి వచ్చింది, ఇట్స్ లైక్ ఏ ప్రాసిక్యూటరో లేకపోతే ప్రాసిక్యూటర్ కాదు, ప్రాస్టిట్యూట్. ప్రాసిక్యూటర్ పలకదులే మనకి చెప్పేసి సరే ఏదో ఒకటి సరే, తను వచ్చి గివ్ మీ 5000 అని చెప్పి అడిగింది నిన్ను. ఏది వన్ టైప్ ఆఫ్ ఇట్ విల్ డిపెండ్ అపాన్ ద ఫిగర్ బాగుంటే 10,000 ఇస్తాం, మరి బాగాలేకపోతే ఫోన్ అన్న మబ్బుదాం. నీకెందుకు అంత డబ్బులు పెట్టి వెళ్ళాలని, అది నీ ఇష్టం. అది తను అడిగింది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి వెళ్ళావు. కానీ రామ్ చరణ్ దగ్గర డబ్బులు ఉన్నా సత్తా ఉన్నా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే రోజుకి 10 రూపాయలు చొప్పున 70 రూపాయలు ఉంటాయి. ఆ ఫిగర్ ఆఫర్ చేయాలని వదులుకున్నాడు. ఇక్కడ మ్యాటర్ అది కాదు, వాళ్ళని పేదలను గుర్తు చేయడం ఎంత సెక్షన్ రాకేష్ మిస్టర్ రాకేష్, మన స్పీచ్ స్టార్ట్ చేయకముందు మనం ఏమని అన్నావు? నన్ను నా టాలెంట్ వల్ల నేను టాలెంటెడ్, నా టాలెంట్ వేస్ట్ చేయకు అన్నావు. ఏమైనా సరే అందం తెల్లగా ఉంటే సరిపోదు, టాలెంట్ చూసి వస్తారని చెప్పి. ఎక్కడ వాడు కాఫీ చెప్పి గంట అవుతుంది ఇంకా రావట్లేడు. లౌడాగాడు టిక్ టాక్ వీడియోలు చూస్తున్నారా? త్వరగా వీడియోలు చూస్తుంటాడు. అయితే టాలెంట్ పెద్దిలో రామ్ చరణ్ టాలెంట్ చూసి శృతి హాసన్, తర్వాత ఊరు అమ్మాయి, మన హీరోయిన్ పేరు అచ్చే అమ్మ బుచ్చే అమ్మ ఉంది లౌడా. హీరోయిన్ పేరు రా, అదే కపూర్ అదే అర్జున్ కపూర్, రణబీర్ కపూరా, జాన్వీ కపూర్. బాలీవుడ్ లో చూసేది మనల్ని మామూలుగా వేసుకోరు. మొడ్డగాళ్ళకి హిందీ అర్థం కాదు, తెలుగు అర్థం కాదు. కానీ సరే అన్న, ఓకే అన్న, సూపర్ వచ్చిందన్న, ఖర్చే అన్న.